ఉదయం లేవగానే రెండవ పని మనం బెడ్ పైన పడుకొని మనం కింద కాళ్ళు పెట్టి నడవడానికి ప్రయత్నం చేస్తాం. కాళ్ళు పెట్టే ముందు మనం భూమాతని నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమే మనకు ఆధారం. భూదేవి ఎప్పటి వరకు ఆశీర్వాదం చేస్తూ ఉంటుందో అప్పటి వరకు మనం బాగుంటాం. భూమాతకు ఒకవేళ ఆగ్రహమే వచ్చిందే అనుకోండి, మహామహా సంపన్నులైన భూమిలో కలిసిపోయారు. ఒక నిమిష కాలం భూకంపం వచ్చిందే అనుకోండి, అగ్రరాజ్యాలు కూడా అడుగున పడిపోతాయి. అంటే భూమాత అనుగ్రహం మొదలుగా కావాలి. అలాంటి భూమాత అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి అంటే, నిద్ర లేవగానే కాళ్ళు నేలకి తొలగించే ముందు సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనే ఈ శ్లోకాన్ని చదవాలి. విష్ణు పత్ని నమస్తుభ్యం, ఓ భూమాత నీకు నమస్కరిస్తున్నాను, విష్ణు పత్ని అయిన భూమాతకి నమస్కరిస్తున్నాను అనే ఆ శబ్దం వాడితే అమ్మకు భూమాతకి చాలా ఆనందం కలుగుతుంది. అలాంటి భూమాత మీద మనం నడుస్తూ ఎన్నో చేయకూడని పనులన్నీ చేస్తున్నాం కాబట్టి ఆ భూమాతని నమస్కారం చేసుకొని నన్ను క్షమించు తల్లి అని కోరుకోవడమే ఈ శ్లోకంలో అంతరార్థం.